హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మిల్లర్లను వదలొద్దు, గింజ గింజకు పైసా వసూల్, మిల్లర్ల బ్లాక్మెయిల్ను సహించేది లేదు, డిఫాల్ట్ మిల్లుల స్వాధీనం, అవి మహిళా సంఘాలకు అప్పగిద్దాం, సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి, బకాయిల వసూళ్లకు విధి విధానాలు రూపొందించండి, పౌర సరఫరాల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఆంధ్రప్రభ కథనాలతో కదలిక, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, బకాయి పడ్డ మిల్లర్లపై ఆగ్రహం, తక్షణ చర్యలకు ఆదేశం. భూములపై వాలిన భూతాలు 120 కోట్లు ఏమైనాయి, బిగ్ షాడో వెనుక అదృశ్య శక్తి, రైతులకు పంచాలన్న సొమ్ము మాయం, నిర్వాసితుల నెత్తిన భారీ శటకోపం, ఆ రోజు ముఖ్య నేతతో భేటీ మర్మమేంది, వెంచర్ అక్రమాలపై ప్లాన్ ఎవరిది, ఓ కాంట్రాక్టర్తో 3 కోట్ల గుడ్విల్, ప్లాట్లు ఉంటాయో లేదో, పరిహారం వస్తుందో లేదో అని రైతుల ఆవేదన, ఫార్మా భూములపై కెమెరా కన్ను, రైతులకు రాకుండా పంటలు వేయకుండా నిఘా, ప్రతి 500 ఎకరాకు ఒక బాక్స్ కంటైనర్, 168 మంది సిబ్బందితో రాత్రి పగలు పహారా, కోర్టు స్టే ఉన్న సర్కారు స్వాధీనంలోకి భూములు, ఫార్మా భూములపై టీజీఐఐసి ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాల వలయంలో ఫార్మా భూములు, ప్రభుత్వంపై మండిపడుతున్న వ్యవసాయ కూలీలు. గోదావరి జలాలు గరిష్టంగా వాడుకుందాం సీఎం, ఇందిరమ్మ టవర్స్కు నేడు శ్రీకారం, కూకట్పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి, వచ్చే బోనాల పండుగకు గృహప్రవేశాలు, ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 50,000, మంత్రి పొంగులేటి. 2 పథకాలపై హైకోర్టు స్టే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిలిపివేత, లబ్ధిదారులకు చెల్లింపులు చేయరాదని మధ్యంతర ఆదేశాలు. నీటి లెక్కలు తేలేనా, కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నేడే. 12 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదంపై ఉత్కంఠ, ట్రిబ్యునల్ల తీర్పులకు రివర్స్, బోర్డు లెక్కలకు కుదరని పొంతన, గత అనుభవాలతో తెరపైకి అనేక అపోహలు, అనుమానాలు, ఫలించినా వికటించినా దండెత్తేందుకు సిద్ధమవుతున్న విపక్షాలు. కానిస్టేబుల్ ఆత్మహత్య, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, 9 గంటల పాటు నిరసనలు, ఎమ్మెల్యే మల్రెడ్డి హామీతో ఆందోళన విరమించిన కుటుంబ సభ్యులు.